పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం తప్పదా? అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలు లేనట్లేనా? పాక్ వెళ్లాల్సిన అవసరం లేదంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ దేనికి సంకేతం? అమెరికా ప్రతినిధి బృందం పాక్ పర్యటన రద్దు వెనుక ఏం జరిగింది? ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత శాంతి చర్చలు జరుగుతాయి, యుద్ధం ముగుస్తుంది, సమస్యలు తొలగిపోతాయి, అంతా ప్రశాంతంగా ఉంటారనుకుంటున్న టైంలో అమెరికా అధినేత ట్రంప్ మళ్లీ బాంబు పేల్చారు. చర్చల కోసం తన బృందాన్ని ఇస్లామాబాద్ పంపడం నిరర్ధకమని భావించారు. అంతే, అటు ఇరాన్ ఇటు అమెరికా మొండి పట్టుదలతో చర్చలకు బ్రేక్ పడింది. ఇస్లామాబాద్ వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి ఇతర సభ్యుల టీం ఎలాంటి చర్చ లేకుండా తిరుగుముఖం పట్టింది. అటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేడ్ కుష్నర్ అసలు ఇస్లామాబాద్ ఫ్లైట్ ఎక్కకుండానే అమెరికాలో ఉండిపోయారు. దీంతో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటాయా అనే ఆందోళన పెరుగుతోంది. చర్చల కోసం తన బృందాన్ని ఇస్లామాబాద్ పంపడం అనవసరమని భావించారు డొనాల్డ్ ట్రంప్. 18 గంటల సుదీర్ఘ ప్రయాణం చేసి ఇస్లామాబాద్ వెళ్లి ఫలితం లేని చర్చలు జరపడం కంటే వాషింగ్టన్లో ఉండి ఇతర పనులు చూసుకోవడం మేలని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే మాట్లాడాలనుకుంటే తమకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చంటూ ఇరాన్కు ఆఫర్ ఇచ్చారు ట్రంప్. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి బృందం హైడ్రామా నడిపింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉన్నతాధికారులతో సమావేశమైంది. తమ డిమాండ్ల జాబితాను వారికి అందజేసి పాక్ నుంచి వెళ్లిపోయింది. అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖాముఖి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధిలో అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతున్నంతకాలం తాము సీరియస్గా చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ తన పాత మొండి వైఖరిని ప్రదర్శించింది. పోటాపోటీ మాటలు, దిగ్బంధనాలు, మరోవైపు చర్చల బ్రేక్తో పశ్చిమాసియాలో మున్ముందు ఏం జరగబోతోంది, మళ్లీ యుద్ధం తప్పదా అనే భయాలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి.